మ్యూటబుల్ ఇంకా ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కి డిఫరెన్స్ నీకు తెలిస్తే పైథాన్ లో ఉన్న అన్ని డేటా టైప్స్ మీద 100% క్లారిటీ పక్కా ఉంటుంది. సో ఈ రోజు మనం మ్యూటబుల్ ఇంకా ఇమ్యూటబుల్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు డే 5 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. సో ఫస్ట్ డెఫినేషన్స్ చూసుకున్నట్టయితే సపోజ్ ఒక వేరియబుల్ తీసుకోండి. సో వేరియబుల్ కి 1 2 3 అని అసైన్ అయి ఉంది. సో నువ్వు 4 5 ని యాడ్ చేద్దాం అనుకుంటున్నావు. సో నువ్వు ఎప్పుడైతే యాడ్ చేస్తావో మ్యూటబుల్ లో ఏమవుతుందంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సేమ్ ఆబ్జెక్ట్ కి అసైన్ అయిపోతుంది 4 5 కూడా. కానీ ఇమ్యూటబుల్ లో అలా కాదు. నువ్వు 4 5 ఎప్పుడైతే యాడ్ చేస్తావో అక్కడ నీకు కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఈ వైట్ స్పేస్ అంతా నీ సిస్టమ్ మెమరీ అనుకోండి. అండ్ ఇవేంటంటే వేరియబుల్స్ యొక్క మెమరీ అడ్రస్ రెడ్ అండ్ ఎల్లో కలర్స్. సపోజ్ మ్యూటబుల్ లో ఏమైతుందంటే ఏ అనే వాల్యూ ఏ కి వాల్యూ 1 అంటే ఒక వాల్యూ అసైన్ అయింది. తర్వాత ఏ అనేది వాల్యూ 2 అంటే నేను ఇంకో వాల్యూ యాడ్ చేశాను అనుకో. ఈ రెండు సేమ్ అయిపోతుంది. లైక్ 2 సేమ్ వేరియబుల్స్ బట్ ఏంటంటే ఈ రెండు అనేది ఒకటే మెమరీ అడ్రస్ దగ్గర స్టోర్ అవుతుంది. బట్ ఇమ్యూటబుల్ లో ఏంటంటే సపోజ్ బి అనేది ఒక వాల్యూ ఉంది. తర్వాత నేను కొన్ని వాల్యూస్ యాడ్ చేస్తా బి. సో రెండు ఆబ్జెక్ట్స్ సేమే బట్ డిఫరెంట్ మెమరీ అడ్రస్ లో స్టోర్ అయిపోతుంది. ఇది అనేది ఈ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. అప్డేట్ అయిన వేరియబుల్ అనేది ఇంకో మెమరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది. సో ఇది మ్యూటబుల్ కి ఇంకా ఇమ్యూటబుల్ కి డిఫరెన్స్. సో మీకు ఇంకా క్లారిటీగా కోడ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సపోజ్ ఫ్రూట్స్ అనే లిస్ట్ ఉంది. సో ఫ్రూట్స్ అనే లిస్ట్ లో ఏముంది? యాపిల్, బనానా, గ్రేప్ ఉంది. అండ్ ఎనిమల్స్ అనే టూపుల్ ఉంది. ఈ టూపుల్ లో క్యాట్, గోట్ ఇంకా కౌ 3 ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా? ప్రింట్ చేస్తున్నా ఫ్రూట్స్ ని. అంటే ఏం ప్రింట్ అవుతుంది? యాపిల్, బనానా, గ్రేప్. నేను తర్వాత ఏం చేస్తున్నా? ఐడిని ప్రింట్ చేస్తున్నా. అంటే ఎక్కడ ఏ మెమరీ అడ్రస్ లో స్టోర్ అవుతుందో ఈ త్రీ డాటా వాల్యూస్ ఏ మెమరీ అడ్రస్ లో స్టోర్ అవుతుందో నాకు ఆ ఐడి రిటర్న్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తున్నా? మ్యాంగోని యాడ్ చేస్తున్నా ఫ్రూట్స్ లోకి. తర్వాత ప్రింట్ చేస్తున్నా. అంటే ఏమొస్తుంది ఇప్పుడు? యాపిల్, బనానా, గ్రేప్, మ్యాంగో 4 ఒకటి యాడ్ చేస్తా. తర్వాత మళ్ళీ ఐడిని ప్రింట్ చేస్తున్నా. ఇది ఎక్కడ స్టోర్ అవుతుందో ఏ మెమరీ అడ్రస్ లో స్టోర్ అవుతుందో. సో లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా టైప్. సో ఇక్కడ టూ టైమ్స్ సేమ్ అడ్రస్ ప్రింట్ కావాలి. అప్డేట్ చేయకముందు, అప్డేట్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఎనిమల్స్ అనేది ఏంటి? టూపుల్ డేటా టైప్. టూపుల్ అంటే ఏంటి? ఇమ్యూటబుల్ డేటా టైప్స్. సో ఫస్ట్ ఏంటి? క్యాట్, గోట్, కౌ అది ప్రింట్ చేస్తున్నా. ఓకే. తర్వాత నేను ఏం చేస్తున్నా? ఐడిని ప్రింట్ చేస్తున్నా. ఎక్కడైతే ఏ మెమరీ అడ్రస్ లో స్టోర్ అవుతుందో ఐడిని ప్రింట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటి? టైగర్ ని యాడ్ చేస్తున్నా. అంటే ఏంటి మీనింగ్? క్యాట్, గోట్, కౌ ఇంకా టైగర్ 4 అవుతాయి. సో మళ్ళీ తర్వాత ఐడిని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఇది ఇమ్యూటబుల్ కాబట్టి 2 అడ్రస్ బిఫోర్ అప్డేట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ 2 డిఫరెంట్ అడ్రస్ మనకు రావాలి. సో లెట్స్ రన్ దిస్ కోడ్. ఫస్ట్ ఏంటి? యాపిల్, బనానా, గ్రేప్. సో అడ్రస్ ఏంటి? ఇది. నెక్స్ట్ మ్యాంగోని యాడ్ చేసా. అడ్రస్ సేమ్ 3 3 1 4 3 4 4 9 9 6 సేమ్ అడ్రస్. సో నెక్స్ట్ టూపుల్ కి వచ్చేద్దాం. క్యాట్, గోట్, కౌ. సో అడ్రస్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ టైగర్ ని యాడ్ చేసా. దాని తర్వాత అడ్రస్ ఇది. లాస్ట్ కి ఏంటి? 936 5396. ఇక్కడ ఏంటి? 0736. ఇది మ్యూటబుల్ ఇంకా ఇమ్యూటబుల్ డేటా టైప్స్ కి డిఫరెన్స్. సో మ్యూటబుల్ లో చూసుకున్నట్టయితే లిస్ట్, డిక్షనరీ, సెట్, బైటరీ ఇంకా చాలా ఉన్నాయి. ఇమ్యూటబుల్ లో కూడా ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఇలా చాలా ఉన్నాయి. సో నీకు ఇవన్నిటికి నోట్స్ విత్ క్లారిటీ, ఎగ్జాంపుల్స్ అండ్ కోడ్ కావాలంటే జస్ట్ మెన్షన్ యువర్ ఫ్రెండ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. @ ఫ్రెండ్ నేమ్ ని మెన్షన్ చేస్తే నేను నీకు డైరెక్ట్ గా లింక్ పంపించేస్తాను.